మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పార్టీ అధికారంలో లేకపోయినా కూడా ఎలాంటి స్వార్థం ఆలోచన లేకుండా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో ఈ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేయాలని వాళ్ళ సంకల్పంతో రాజంతా కూడా ప్రయాణాలు పెట్టడం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళు రోడ్లు నిలబడి ఎంత రాత్రైనా ఇంత దిగ్విజయం ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువతకు మేమంతా కూడా అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం అధికారం కోల్పోయి 6 నెలలు పైన కూడా ఏ సమావేశం ఏర్పాటు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికారంలో ఉన్న మాదిరిగా స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి పైన నాయకత్వం పైన నమ్మకంతో ఎక్కడ మీటింగ్ పెట్టినా వేలాది సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావడం జరిగింది. ఏం చేస్తోంది ఆ రోజు జగన్మోహన్ గారు ఏం చేశారు, ఏ మాట ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నారు, ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్ని మాటలు చెప్పారు, ఏ వాగ్దానం నెరవేరుస్తున్నారు అని చెప్పి ప్రశ్నించే తత్వం, పోరాడే తత్వం మనందరిలో కూడా రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అప్పుడే మళ్ళీ మనం జగన్మోహన్ గారిని అధికారంలోకి తీసుకురావాల్సింది. రాజు ఒక్కడే పోరాడితే సరిపోదు, సైన్యం కూడా రాజుతో పోరాడాలి. అప్పుడే రాజుకి బలం. మీరందరూ కూడా జగన్మోహన్ గారి సైన్యం ఈరోజు ఇంత ధైర్యంగా, ఈరోజు ఇంత ఆత్మవిశ్వాసంతో జగన్మోహన్ గారి యొక్క వేడుకలు, బర్త్డే వేడుకల్ని, జన్మదిన వేడుకల్ని ఘనంగా చేసుకోవడానికి చిరునవ్వుతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారనంటే మీ అందరికీ కూడా పేరు పేరున తలవంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాబోయే 4.5 సంవత్సరం మనందరం కలిసి పోరాడదాం. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే మీ అందరూ కూడా ఆ రోజు నాకు సహకారం అందించి ప్రతి గ్రామంలో కూడా మన కార్యక్రమాలు విజయవంతం చేసి దాదాపు మన మండలంలో 6,000 చిలుకు మనం ఆ రోజు ఓట్లను సాధించామని అంటే అది ఆ రోజు మీ అందరూ చేసినటువంటి సహకారం. మళ్ళీ కూడా అటువంటి సహకారాన్ని మీ అందరి దగ్గర నుంచి కూడా నేను ఆశిస్తున్నాను. పార్టీని మనం విజయవంతంగా నడుపుతాం, మనందరం ఐక్యంగా ముందుకు కదులుదాం. ఎట్లా 2029లో ఎట్లా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదో మనం నిరూపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నా. పోరాడదాం. జగన్మోహన్ గారి మీద ఇంత ప్రేమ ఉన్న మనము అందరం కలిసికట్టుగా పోరాడదాం. ఎందుకంటే దేశంలోనే ఈరోజు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్తున్నారు జగన్మోహన్ గారు చేసేటువంటి సేవలు. ఆయన ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే విజయవంతమైన పరిపాలన చేశారో ఈరోజు ప్రశ్నలు అడుగుతుంటే కంపారిజన్ లో మన చంద్రబాబు యొక్క ఇంత సీనియారిటీలో ఆయన సాధించేటువంటి, ఆయన చేసిన అప్పులు కానివ్వండి, ఆయన సహాయంగా ఉన్నటువంటి జీడిపి కానీ ఈరోజు మన వ్యత్యాసం చూస్తుంటే జగన్మోహన్ గారు సాధించిన విజయాలు ఈరోజు ఢిల్లీ వీధుల్లో, మరి పార్లమెంట్ లో ఈరోజు ప్రతిధ్వనిస్తున్నాయి. సాక్షాత్తు బీజేపీ వాళ్ళే జగన్మోహన్ గారిని పొగిడే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇంత తెలివైనటువంటి వ్యక్తి, ఇంత ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని మనం నాయకుడిగా కలిగి ఉన్నామంటే మనందరం కూడా సంతోషపడాల్సినటువంటి సమయం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పేదవాడు ఒక ఇల్లు కట్టుకున్నాడంటే మరి జగన్మోహన్ గారి చదవ. ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఎంత ఇది లక్షల మంది ఈరోజు మరి ఆరోగ్యంగా ఉన్నారంటే అది జగన్మోహన్ గారి దయ.